వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ప్రధానంగా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సుదీర్ఘమైన కామెడీ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్ ను ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మార్క్ ఫన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతోంది. సినిమా పేరుకు తగ్గట్టే ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తికి కొరియా దేశంతో ఉన్న సంబంధం ఏంటి, ఆయన అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనే పాయింట్ ను ఫన్నీగా చూపించబోతున్నారు. ఇటీవల చిత్ర బృందం కొరియాలో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా కమెడియన్ సత్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య వరుణ్ తేజ్ మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయని టాక్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ ఈసారి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ తో సమ్మర్ రేసులోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సమ్మర్ 2026 లో విడుదలయ్యే అవకాశం ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లో ప్రయోగాలు చేయటానికి ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన కొరియన్ కనకరాజ్ అనే విభిన్నమైన టైటిల్తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా వరుణ్ తేజ్ కనకరాజు అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తికి కొరియా దేశంతో సంబంధమేంటి, అసలు ఆయన అక్కడ ఎందుకున్నాడు అనే పాయింట్ మీద సినిమా నడుస్తుందట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మేర్లపాక గాంధీ ఒక అద్భుతమైన కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. సినిమా ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మార్క్ టైమింగ్ కు గాంధీ మేకింగ్ తోడై ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా వెంకీ మామా స్థాయి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ల తీరుపై ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇలా చెక్కితే ఎలాగయ్యా అనే మాట ప్రధానంగా కొందరు దర్శకులు తీసుకుంటున్న సుదీర్ఘ విరామం సినిమా మేకింగ్ లో చూపిస్తున్న అతి జాగ్రత్తను ఉద్దేశించి వస్తోంది. ఏళ్ల తరబడి ఒకే సినిమాపై చాలా మంది యంగ్ డైరెక్టర్లు తమ మొదటి సినిమాతో భారీ హిట్స్ కొట్టి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కానీ ఆ తర్వాత రెండో సినిమా పట్టాలెక్కించడానికి లేదా పూర్తి చేయడానికి ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. సుజీత్ రన్ రాజా రన్ తర్వాత సాహోకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఓజీ 2 కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సానా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటికీ తన రెండో సినిమా పెద్ది పనుల్లోనే ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత తన తదుపరి చిత్రం ది పారడైజ్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రతిభావంతులు మెగాఫోన్ పట్టుకొని ఎంట్రీ ఇస్తున్నారు. తమ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. అయితే ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ ను కెరీర్ బిల్డింగ్ లో మాత్రం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ డైరెక్టర్లు తమ అమూల్యమైన సమయాన్ని సినిమాల మధ్య గ్యాప్ తో వృధా చేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014లో రన్ రాజా రన్తో ఎంట్రీ ఇచ్చిన సుజీత్ ఆ తర్వాత ప్రభాస్తో ఏకంగా సాహో లాంటి భారీ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ డెబ్యూ ఇచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా ఆయన ఖాతాలో ఉన్నవి కేవలం 3 సినిమాలు. పవన్ కళ్యాణ్తో ఓజీ చేసి హిట్ అందుకున్న తర్వాత ఆయన చేయబోయే ఓజీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవుతుండటం ఆయన కెరీర్ వేగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఉప్పెనాతో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా తన రెండో సినిమా కోసం ఏకంగా 5 ఏళ్లు తీసుకోవటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్టీఆర్ లేదా చరణ్ తో సినిమా కోసం సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి రావటంతో ఒక దర్శకుడిగా తన ప్రైమ్ టైమ్ ను ఆయన సరిగ్గా వాడుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి సినిమా దసరాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 2023లో వచ్చిన ఆ సినిమా తర్వాత నానితోనే ది పారడైజ్ అనే సినిమాను ప్లాన్ చేశాడు. కానీ డెబ్యూ ఇచ్చి 3 ఏళ్లు గడిచినా కనీసం సెకండ్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. 2014లో కెరీర్ స్టార్ట్ చేసిన రాహుల్ ఇప్పటి వరకు చేసినవి కేవలం 2 సినిమాలు, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్.
12 ఏళ్ల కెరీర్లో ఇన్ని తక్కువ సినిమాలు చేయటం ఆయన పొటెన్షియల్ కు తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నా గ్యాప్ మాత్రం భారీగానే ఉంది. రాజావారు రాణిగారు లాంటి బ్యూటిఫుల్ మూవీతో 2019లో పరిచయమయ్యాడు రవికిరణ్ కోలా. రచయితగా అశోకవనంలో అర్జున కళ్యాణంకు పనిచేసిన డైరెక్టర్గా మాత్రం గత 7 ఏళ్లలో ఆయన వేగం చాలా తక్కువగా ఉంది. నిజానికి సినిమా మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్ కావచ్చు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా యంగ్ డైరెక్టర్లు తమ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్ మీద కూర్చోవడం వల్ల మార్కెట్ ట్రెండ్స్ మారిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ యంగ్ గన్స్ ఇకనైనా గేర్ మార్చి వరుస సినిమాలతో అలరిస్తారో లేదో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మెగా 158 చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే డింపుల్ హయాతి ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారనే విషయం. సాధారణంగా గ్లామర్ పాత్రలు, ఐటెం సాంగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే డింపుల్ హయాతిని బాబీ ఈసారి ఒక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో చూపించబోతున్నారని ఫిలిం నగర్ టాక్. మెగాస్టార్ ను ఢీకొనే పాత్ర అంటే అది చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 11న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి పేరు వినిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో ఉండే అవకాశం ఉందట. వాల్తేరు వీరయ్యకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ పేర్లు మ్యూజిక్ డైరెక్టర్ రేసులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒకవేళ డింపుల్ హయాతి విలన్ గా నటిస్తే ఆమె కెరీర్ కు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్యతో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మళ్లీ చేతులు కలిపారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకొని షూటింగ్ కు సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉండగా నిమిష్ రవి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్లు సమాచారం. సాధారణంగా డింపుల్ హయాతి అంటే గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్, కానీ బాబీ ఈ సినిమాలో ఆమెను సరికొత్తగా చూపించబోతున్నారట. ఇందులో ఆమె హీరోయిన్ కాదు అని, నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. మెగాస్టార్ వంటి దిగ్గజ నటుడికి ఎదురు నిలిచే పాత్ర కావటంతో డింపుల్ రోల్ చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతోందట. ఈ డిఫరెంట్ కాస్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగనుందని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ ఒక సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని, బాబీ ఈ పాత్రను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారని టాక్.